రైట్ ఒకసారి మనం చూస్తున్నాము అంబటి ఇంటి దగ్గర ధ్వంసం చేశారు కార్యకర్తలు. ప్రధానంగా కారుకు సంబంధించి మనం చూస్తున్నాం 3 విజువల్స్. 3 కార్లను ధ్వంసం చేశారు. ఒకటేమో ఇంట్లో పార్క్ చేసి ఉంది అండ్ 2 బయట పార్క్ చేసి ఉన్నాయి. ఆ 3 కార్లని ధ్వంసం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. కారు ముందు భాగం పూర్తిగా అద్దాలను అయితే పూర్తిగా పగలగొట్టారు. అండ్ ఆ టైంలో మనం ఇంకోటి గమనించాలి, పోలీసులు అక్కడ ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం వినలేదు. 3టిని ధ్వంసం చేశారు. ఫస్ట్ కార్ మనం చూస్తున్నాం. నీలిమ, అసలు ఎంత ధ్వంసం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. క్లియర్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, బిగ్ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాం. అంబటి నివాసం లోపల సిచ్యువేషన్ ఇది. లోపల ఉన్న కార్ ని ఎలా పగలగొట్టారో మీరు చూడొచ్చు. వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంది. అంబటి కారు కనిపించగానే వాళ్ళు కర్రలతో రాళ్లతో పగలగొట్టారు. పూల కుండీల్ని ధ్వంసం చేసిన దృశ్యాలు. గందరగోళమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంబటి నివాసం లోపల గందరగోళమైన సిచ్యువేషన్. లోపలికి ఒక్కసారిగా చొచ్చుకు వెళ్ళిపోయిన టీడీపీ కార్యకర్తలంతా కూడా వాళ్ళ కోపంతో అక్కడ కార్లు కనిపించగానే కార్లను ధ్వంసం చేశారు. మరొకటి, ఇక్కడ రోడ్డు బయట ఉన్నటువంటిది, అంతకు ముందు ఉన్నది ఇంట్లో లోపల, ఇది బయట ఉన్న కార్లు కూడా ఎలా ధ్వంసం చేశారు మీరు చూడొచ్చు. అద్దాలని పూర్తిగా పగలగొట్టేశారు కర్రలతోటి. రైట్. నిజానికి ఇది చూస్తుంటే పోలీసులు కూడా కొంచెం భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఉన్న కారుని ధ్వంసం చేశారు, పార్క్ చేసిన కారు, అండ్ బయట కూడా 3వ కారుకి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. దీనికి కూడా ముందు భాగం ధ్వంసం చేశారు. సో పోలీసులు కూడా ఒక టైంలో కొంచెం భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళ ఆవేశం చూసి ఒకవైపు ఎంత చెప్తున్నా వినకుండా ఇంటి దాకా వెళ్ళి లోపల దాకా వెళ్ళి పూలకుండల్ని పగలగొట్టారు. ఆ తర్వాత అక్కడ ఏది దొరికితే వాడిని విరగొట్టారు. ఇంట్లోని ఓ పాటలో మనం చూస్తున్నాం, ఓ సైడ్ పోలీసు ఆపాలని చూస్తున్నారు, పట్టుకోవాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం వినట్లేదు. సో ఆ పోలీసుల ముందే కుర్చీల్ని విరగొడుతున్నారు, పూలకుండల్ని పగలగొడుతున్నారు. అక్కడ ఉన్న ఒక 4-5 పోలీసులు కనిపిస్తున్నారు లోపల, ఇంటి లోపల. బయట కూడా మోహరించారు. సో వాళ్ళని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కనిపించలేదు. ఇది ఇక్కడ పోలీసులు ఆపాలని చూస్తున్న ఈ గేటు దూకి ఆ కర్రలతో లోపల దాకా వెళ్ళి ఇంటి ముందున్న తలుపుని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంత ఆవేశంతో వాళ్ళు ఉన్నారు. స్టిల్ పోలీసులు వాళ్ళని ఆపుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలో కొద్దిసేపు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అండ్ బయట ఆయన నివాసం వద్ద సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మహిళా కార్యకర్తలు చీపుర్లు పట్టుకుని వచ్చారు, చీపుర్లు చూపిస్తున్నారు అంబటి రాంబాబుకి ఆయన బయటకి రావాలని చెప్పి. మహిళా కార్యకర్తలు వెనక్కి తగ్గట్లేదు, ఎక్కడున్నారో అక్కడే అలానే నుంచుని అంబటి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని చీపుర్లు చూపిస్తున్నారు. సో పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. పోలీసులు వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రం తగ్గట్లేదు. అంబటి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని.